సేవ్ ది గర్ల్ చైల్డ్ నినాదాలతో మారుమోగింది పాలకొల్లు పట్టణం. ఆడపిల్లలను కాపాడుకుందాం, అఘాయిత్యాలు అరికడదాం అనే నినాదాలతో నిర్వహించిన 2K రన్ కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. డ్రగ్స్ తో పాటు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఈ సందర్భంగా సీరియస్ కామెంట్స్ చేశారు హోంమంత్రి అనిత. ఏలూరు జిల్లా పాలకొల్లులో నిర్వహించిన సేవ్ ది గర్ల్ చైల్డ్ 2K రన్ ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అయింది. ఆడపిల్లలపై దాడులు, అత్యాచారాలు, హత్యలను అరికట్టాలి అన్న నినాదంతో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ లో హోమ్ మినిస్టర్ అనిత, మంత్రి నిమ్మల రామానాయుడు, సింగర్ మధుప్రియ సహా పలువురు సీరియల్ నటీనటులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హోంమంత్రి అనిత 2K రన్ ప్రారంభించడంతో మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆడపిల్లలను రక్షించుకుందాం, భ్రూణ హత్యలను నిర్మూలిద్దామని కార్యక్రమంలో పిలుపునిచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద అని, ఆ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని మార్చేందుకు ప్రభుత్వం ఎంతో శ్రమిస్తుందని అన్నారు నిమ్మల. మరి ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, భ్రూణ హత్యలు నిరోధించాలి, హత్యలు, అత్యాచారాలు, దాడుల నుండి మరి కాపాడుకోవాలనేటువంటి నినాదంతో ఈ రోజు కాదు, ఆ రోజు 2014లో నేను శాసనసభ్యుడు అయిన నాటి నుంచి కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి పెద్ద ఎత్తున ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి యొక్క సేవ్ ది గర్ల్ చైల్డ్ 2K రన్ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా. సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఆడపిల్లలను ఎంత బాధ్యతగా పెంచుతామో మగపిల్లలను కూడా అలాగే పెంచాలని, అప్పుడే మహిళలపై జరుగుతున్న దారుణాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. ఆడపిల్ల అంటే ఇలానే ఉండాలన్న రూల్స్ ని బ్రేక్ చేసి ఎంతో మంది ఉన్నత శిఖరాలకు అధిరోహించారని, వారందరినీ స్ఫూర్తిగా తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఆడపిల్ల నువ్వు ఇలాగే ఉండాలి, ఆడపిల్ల పుట్టిన నువ్వు ఈ టైం అయ్యేసరికి ఇంటికి రావాలి, నువ్వు ఇలాగే బట్టలు కట్టుకోవాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఉండాలి, బుర్ర దించుకున్నాడు. ఈ పరిస్థితులు ఇదే సేమ్ యాజ్ గా మన ఇంట్లో ఉన్న మగపిల్లలకి సైతం చెప్పి మనం నేర్పించుకుని ఉంటే ఈ రోజు బయటకు వచ్చేసరికి ఇన్ని అరాచకాలు జరిగావా అని నేను అడుగుతున్నా. ప్రతి ఆడపిల్లని ఎలా పెంచుతున్నారో ప్రతి తల్లి, ప్రతి మగబిడ్డని కూడా ఆ తల్లి అదే బాధ్యతతో పెంచాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ తీసుకునేవాడు కాదు, ఆపదలో ఉన్న ఆడపిల్లను రక్షించేవాడే నిజమైన హీరో అవుతాడన్నారు హోంమంత్రి అనిత. పిల్లలు బాధపడతారని దండించడం మానేస్తే వారు భవిష్యత్తులో చేసే అరాచకాలకు ఆ తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఓ గాంజాయి తీసుకుంటేనో, ఒక డ్రగ్స్ తీసుకుంటేనో, ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజం లా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి అది కాదు హీరోయిజం అంటే. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే, ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్ లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడన్న భావన మన అందరిలోనే కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు నా పిల్లడికి గట్టిగా తిడితే ఏడుస్తాడేమో, ఇంట్లో చెల్లిపోతాడేమో అని భయపడి ఏ తల్లిదండ్రులైనా ఆ బిడ్డడికి చెప్పడం మానేస్తే ఆ తర్వాత పిల్లోడు పెద్దాడే చేసిన నేరాలకి ఆ తల్లి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బాధ్యత వహించాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. ఆడపిల్ల ప్రాణం పోసుకుందని తెలిస్తేనే చాలు కొంతమంది గర్భంలోనే ఆ పిండాన్ని అంతమొందిస్తున్నారు. మరోవైపు సమాజంలో రోజు రోజుకు బాలికలు, మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినట్టు నుంచి ఆడపిల్లలను కాపాడాలి అనే నినాదంతో సేవ్ ది గర్ల్ చైల్డ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. సామాజిక బాధ్యత కింద నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుండి కూడా మంచి స్పందన వస్తోంది.